హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కిచెన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి జూన్ 25వ తారీఖు 2025వ తారీఖు రోజు వ్లాగ్ అనమాట. నేను ఈ వ్లాగ్ అయితే ఎడిట్ చేసేటప్పుడు చూశాను. దీనికి ఇంట్రో అయితే ఇచ్చాను కానీ అది ఇంట్రో క్లిప్ అయితే డిలీట్ అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ అయితే ఇంట్రో ఇచ్చేస్తున్నాను అనమాట. నేను ఈరోజు మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్నెన్ని పనులు ఎలా చేసుకున్నాను అనేది అయితే ఈ వ్లాగ్లో ఉంటుంది. ఒక్క 10 నిమిషాలు నేను పడుకునే ముందు పని చేసుకోకుండా పడుకోవడం వల్ల ఇంత పని అయితే పడిందనమాట. ఆ పని అంతా ఏంటి అనేది అయితే మీరు వ్లాగ్లో అయితే చూస్తారు. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 9 అయితే అయిందండి. నేనైతే 1 అవర్ పెట్టుకున్నాను టైము. 1 అవర్లోపు అన్ని పనులు ఫినిష్ చేద్దాం అని చెప్పేసి. అన్ని పనులు అంటే అన్ని పనులు అవ్వవు, ఎందుకంటే బట్టలు మడతట్టడానికి నాకు 1 అవర్ పడుతుంది. సో 1 అవర్లో నాకు ఎంత పని అయితే అంత పని అయితే చేసేసుకున్న తర్వాత వంట అయిన తర్వాత మిగిలిన పని అంతా కూడా ఫినిష్ అయితే చేస్తాను. ఇప్పుడు ఫాస్ట్గా అయితే పని అంతా స్టార్ట్ చేసేస్తాను. ఇప్పుడు ఇవిగోండి, ఇవన్నీ నిన్న దాన్ని నుంచి తీసుకొచ్చిన బట్టలు మడత పెట్టలేదన్నమాట. ఒక్కరోజు కాదు, ఒక 2-3 డేస్ మడత పెట్టకపోవడం వల్ల ఎంత కుప్పలాగా అయితే తయారైంది. ఇంకా బెడ్ అంటే ఇప్పుడు లేచిన తర్వాత మా చెల్లి దుప్పట్లు అవి మడత పెట్టేసింది. ఓకే, యావరేజ్గా ఓకేలా ఉంది. ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా చెల్లి పడుకుని లేచిన తర్వాత ఆ బెడ్షీట్స్ అవన్నీ అక్కడైతే ఉండిపోయినాయి అనమాట. ఇంక ఈ బట్టలు ఇక్కడైతే డాడీ విప్పేసిన బట్టలు ఇక్కడైతే వేస్తారు. ఆ ఆనపకాయలు అయితే మా పక్కింటి అమ్మమ్మ అయితే ఇచ్చింది అవన్నమాట. ఇదిగోండి, ఓవరాల్గా మా ఇల్లు వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఒక్క పూట పని చేయకపోవడం వల్ల ఇలా ఉంది. ఇంకా హాల్ అంటారా, ఇంకా మా డాడీ ఫోల్డ్ చేస్తే క్లాత్స్ అన్నీ అలా ఉంటాయన్నమాట. నేను ఫోల్డ్ చేసిన తర్వాత ఎలా ఉంటాయనేది చూపిస్తాను. ఆ బిందెలు అయితే కడిగి బయట పెడితే గాలి అయితే వచ్చేసింది అనమాట. ఇంకా బిందెలే ఎగిరిపోతున్నాయని చెప్పేసి ఇంకా లోపలికి తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టేశాను. ఈ బొమ్మలన్నీ కూడా ఈ క్లాత్స్ అన్నీ మడత పెట్టేసిన తర్వాత దాని మీద అయితే పడతాను. డాడీ మామూలుగా పెట్టేశారు కాబట్టి అవి అయితే అలా ఉన్నాయి. ఇంకా డాడీ అయితే టిఫిన్ చేసేసి అయితే వెళ్ళిపోయారు. ఈ గ్లాసులు, ఈ తలదూకున్న దువ్వెనలు అన్నీ ఇలాగే ఉండిపోయినాయి. ఇంకా కిచెన్ సంగతి అయితే నేను ఇంకా మాటల్లోనే చెప్పవసరం లేదు. ఇదిగోండి, నిన్న రోజు నైట్ కడగాల్సిన గిన్నెలన్నీ కూడా బయట పెట్టేసి అయితే పడుకుంటాను కదా. ఈరోజు నైట్ పెట్టలేదనమాట, ముందు రోజు నైట్. ఇంక ఇవన్నీ ఇలా ఉన్నాయి. గ్రైండర్, ఇప్పుడు పప్పు వేసిన గ్రైండర్ కూడా నేను తీయలేదు. మీకు అందరికీ చూపిద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది అది చూపించలేదన్నమాట. కిటికీ డోర్స్ కూడా ఓపెన్ చేయకుండా నేను టిఫిన్ అంతా ప్రిపేర్ చేస్తాను. ఇల్లంతా అంత చెత్తగానే ఉంది, అయినా సరే టిఫిన్ అంతా ప్రిపేర్ చేస్తాను. చట్నీ కూడా చేసేసాను, ఇడ్లీ కూడా వేసేసాను. ఇప్పుడు టైం వచ్చేసి 9 అయితే అయింది. మా ఊళ్ళో లేచాడు, బ్రష్ అయిపోయింది. టిఫిన్ తినేస్తావా? ఇంకా వద్దా? సరే. ఇంకా మా మహిగడ్ బ్రష్ అయిపోయిన తర్వాత ఇంకా ముందు రోజు గిన్నెలన్నీ కూడా లోపలికి అయితే తీసుకొచ్చానండి. ఇవన్నీ కూడా సర్దేసిన తర్వాత ఇంకా అప్పుడు ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ కూడా బయట అయితే పెట్టేద్దాం అని చెప్పేసి చాలా గిన్నెలు అయితే ముందు రోజే కడిగేశానమాట. ముందు రోజు అంటే ముందు రోజు నైట్ కాదండి, ముందు రోజు ఈవినింగ్ కడుగుతాం కదా గిన్నెలు, ఆ టైంకి అయితే కడిగాను అనమాట. డైలీ నాకు ఒక 2 సార్లు గిన్నెలు కడగడం వరకే సరిపోతుందేమో అనిపిస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి డైలీ మార్నింగ్ ఒకసారి అలాగే ఈవినింగ్ ఒకసారి అయితే గిన్నెలు కడుగుతూ ఉంటాను. లేదు ఇంకా కుదరదు, నెక్స్ట్ ఏమైనా బయటికి వెళ్ళాల్సింది ఉంది అనుకుంటే కనుక ముందు రోజు పడుకునేటప్పుడే ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేసుకుంటాను అనమాట. ఇంకా రీసెంట్ టైమ్స్లో అయితే మంచిగా అయితే అలవాటు చేసుకున్నానండి. సండే చర్చ్కి అయితే వెళ్తాం కదా మేము, ఆ ముందు రోజు నైట్ అన్ని గిన్నెలు అయితే కడిగేసుకుని పక్కకైతే పెట్టేసుకుంటున్నాను. ఇంకా డైలీ అయితే ఒక 2 సార్లు అయితే గిన్నెలు కడుగుతాను అనమాట. ఒకటి ఇప్పుడు మేము నైట్ భోజనం చేసేసిన తర్వాత గిన్నెలు అయితే వస్తాయి కదా, అవన్నీ కూడా బయట అయితే పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ కడుగుతాను. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత అన్నీ వస్తాయి కదా, అవి ఈవినింగ్ అయితే కడుగుతాను అనమాట. ఇలా 2 సార్లు అయితే గిన్నెలు కడుగుతూ ఉంటాను. ఇంక ఇక్కడ వచ్చిన గిన్నెలన్నీ కూడా కడిగి సర్దేసిన తర్వాత ఇంకా ఇప్పుడైతే ఉన్నాయి కదండి, షింక్ నిండా గిన్నెలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ముందు రోజు నైట్ బయట పెట్టలేదండి. కొంచెం నీరసంగా ఉంది, తర్వాత చూసుకుందాంలే అని చెప్పేసి అయితే వదిలేయడం వల్ల ఈ గిన్నెలన్నీ కూడా షింక్లో అయితే ఉండిపోయినాయి అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడైతే చేయాల్సి వచ్చింది. నేను ముందు రోజే ఒక 10 నిమిషాలు టైం తీసుకుని గిన్నెలన్నీ బయట వేసేసి ఉండుంటే కనుక ఎంత గలీజ్గా అయితే ఉండేది కాజు కిచెను. నాకు అంత నచ్చలేదనమాట. ఇంకా నచ్చకపోయినా సరే ఇవంతా బయట వేసే టైం అయితే కూడా నాకు లేదనమాట. ఎందుకంటే డాడీ ఫాస్ట్గా ఆయన బయటకు వెళ్ళిపోవాలి, ఆయన టిఫిన్ పెట్టేసేయాలన్న హడావుల్లో నేనైతే ఉండి ఫస్ట్ అయితే టిఫిన్ అంతా అరేంజ్మెంట్స్ చేసేసుకున్న తర్వాత ఆయన టిఫిన్ తినేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంక ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట.
ముందు ఈ గ్రైండర్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోయి అయితే బయట అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ ఏవేవైతే గిన్నెలు కడగాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా తీసుకెళ్ళిపోయి అయితే బయట పెట్టేస్తున్నాను అనమాట. చాలా గిన్నెలు అయితే వచ్చాయి. ఇంకా టిఫిన్ అంతా తినేసిన తర్వాత కడుగుదాం అని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ అప్పటికి వర్షం వస్తూ ఉంది. టిఫిన్ అంతా తినేసరికి ఇంకా వర్షం ఎక్కువైపోయేలా ఉందని చెప్పేసి ఇంకా ముందే ఇవన్నీ కూడా కడిగేద్దాం అని చెప్పేసి ట్యాప్ వాటర్ అంతా కూడా రెడీ అయితే చేసి పెట్టేసుకున్నాను గిన్నెలు కడిగడానికి. ఇంకా ఇంట్లో అయితే చాలా అయితే గిన్నెల వరకు ఉన్నాయన్నమాట. కిచెన్ అంతా కూడా ఫుల్ మెస్సీగానే వదిలేసాను. ఇంకా అలా వదిలేయకూడదు. కిచెన్ అంతా కూడా కొంచెం సర్దేసిన తర్వాత ఇంకా అప్పుడు వెళ్ళిన తర్వాత అప్పుడు గిన్నెలు అయితే కడుగుదాం అని చెప్పేసి ట్యాప్ వాటర్ అయితే ఆన్ చేసి వచ్చేసి ఇంకా మా మహేగడికి అయితే చెప్పాను అనమాట, చూడమ్మా అని చెప్పేసి. ఇంక వాడు చూస్తున్నాడు. ఇంక ఇక్కడ గ్రైండర్ అదంతా కూడా ఏం తీయలేదు కదా, ఇంకా గ్రైండర్ అంతా తీసేసి అయితే కింద అయితే పెట్టేశాను అనమాట. అన్నం అది వచ్చింది. ఇంకా అన్నం తీసి అలాగే ముందు రోజే పెరుగు అంతా తోడు వేశాను కదా, అవన్నీ అయితే సైడ్కి తీసి అయితే పెట్టేస్తున్నాను. కొన్ని ఖాళీ గిన్నెలే అలాగే ఈ కౌంటర్ టాప్ మీద అయితే అలా ఉండిపోయినాయి అనమాట. అవన్నీ కూడా ఇంకా తీసేసి అయితే తీసేస్తున్నానండి ఇక్కడ. ఇంకా నాకు కావాల్సినవి అన్నీ కూడా అదే ఏవేవి అయితే కడగాల్సినవి ఉన్నాయో అవన్నీ అయితే బయట పెట్టాను. అలాగే ఇప్పుడు ఏమి కడగాల్సిన అవసరం లేదో అవన్నీ కూడా తీసేసి అయితే ఇలాగ గిన్నెల స్టాండ్లో అయితే సర్దుకున్నాను అనమాట. కిచెన్ అంతా కూడా ముందు రోజు నైట్ క్లీన్ చేయకపోవడం వల్ల ఇంత చిరాగ్గా అయితే ఉంది. ఇంకా అదంతా కూడా అయితే నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మా చెల్లికైతే అడిగాను అనమాట హెల్ప్. నేను ఇదంతా చేసుకోవాలి, స్టాండ్ అంతా సెట్ చేసుకుని వీడియో రికార్డ్ చేసుకోవాలంటే నాకు టైం సరిపోదు. ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే 1 అవర్ నువ్వు నాకు కొంచెం వీడియో రికార్డింగ్లో హెల్ప్ చేస్తావని తనకి అడిగేసరికి ఇంకా తనైతే చేస్తానని చెప్పింది. ఇంకా ట్యాప్ అయితే మా మైగాడ్ అయితే ఆఫ్ చేయలేదనమాట. ఇంకా నేనే వెళ్ళైతే ట్యాప్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇంక ఇక్కడ మా డాడీ టవల్స్ ఇవన్నీ కూడా అలా అయితే వదిలేసి వెళ్ళిపోయారనమాట. ఇంక ఈ బెడ్షీట్స్ అవి అయితే ఉన్నాయి ఫోల్డ్ చేయాల్సినవి. ఇంక ఇవన్నీ కూడా ఫోల్డ్ అయితే చేసేసుకుంటున్నాను. ముందు ఇంట్లో మొత్తం అంతా క్లీన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ బయటకు వెళ్ళి అయితే గిన్నెలు కడుగుదాం అని చెప్పేసి ఇంక ఇవంతా కూడా ఫోల్డ్ అయితే చేసేస్తున్నాను. చాలా అంటే చాలా మా డాడీ ఒక్కొక్క చూడండి ఇందులోనే 4, 5 కార్పెట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ 4 కూడా ఒక్కటే మడత అయితే వేస్తారు. ఇంకా అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా అయితే తీసేస్తున్నాను. వాయిస్ ఓవర్ అంతా నేను డైరెక్ట్గానే మాట్లాడేశాను కానీ అది కొంచెం ఎక్కువగా సౌండ్ అది వచ్చేస్తుంది సైడ్ నుంచి. ఇంక అందుకని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇంక ఇవన్నీ కూడా మడతలు అయితే వేసేస్తున్నానండి. మా ఇంట్లో ఒక 5, 6 బంతులు పైనే ఉంటాయన్నమాట. ఇంకా అవన్నీ కూడా డాడీ కింద వేసేసుకుంటారు. ఎందుకంటే పరుపు లేదు కదా, ఇంకా ఆయనకి కింద పడుకోవడం బాగా బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి పరుపులా ఎత్తుగా రావాలని చెప్పేసి ఒక 4, 5 బంతులు ఉంటే అవన్నీ అయితే వేసేసుకుంటారనమాట. ఇంకా అవన్నీ తీసేశారు. ఇంకా నేను ఇవన్నీ కూడా మడతలు అయితే పెట్టేసి ఇక్కడైతే పెట్టేస్తున్నాను. చాలా దుప్పట్లు అవన్నీ కూడా ఉంటాయండి. ఇంక ఇవన్నీ కూడా మడతలు అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇవన్నీ పెట్టడానికి నాకు ఒక 10 మినిట్స్ అయితే పట్టింది. గిన్నెలు అవన్నీ బయట వేసి అలాగే ఈ దుప్పట్లు ఇవన్నీ మడత పెట్టుకునేసరికి నాకు 9:20 9:15 అయిందనమాట టైము. ఇవి చేయడానికి తక్కువ టైం అయితే పట్టింది కానివ్వండి, గిన్నెలు కడగడానికి అయితే ఎక్కువ టైం అయితే పట్టేసింది అనమాట. ఇంకా ఆల్రెడీ టిఫిన్ అంతా రెడీగానే ఉంది కదా, ఇంకా ఈ దుప్పట్లన్నీ మడత పెట్టేసిన తర్వాత చెల్లికైతే చెప్పాను అనమాట, నువ్వు ఇళ్ళకంతా కొంచెం తుడిచేసేయి, ఇంక ఈలోపు నేను గిన్నెలు అవన్నీ కడిగేసుకుంటానని అయితే తనకైతే చెప్పాను. ఇంక ఇక్కడ ఇవన్నీ నేను మడతలు అవి పెడుతూ ఉన్నాను కదా, ఈలోపు మా చెల్లి అయితే కిచెన్ కొంచెం సెట్ చేసి అయితే వచ్చాను కదా, ఇంకా తనైతే కిచెన్లోకి వెళ్ళి కిచెన్ అంతా కూడా తుడిచేస్తూ ఉందన్నమాట. ఇక దుప్పట్లన్నీ కూడా మడతలు అయితే వేసి ఎక్కడవక్కడ అయితే సర్దేశానండి. ఇంక ఈ బొమ్మలన్నీ కూడా ఆ దుప్పట్ల మీద అయితే పెడతా ఉంటానన్నమాట. అవి కొంచెం నీట్గా అయితే కనిపిస్తాయని చెప్పేసి. ఇంకా ఈ చేప అయితే చేప ఉండాల్సిన ప్లేస్లో కూడా డాడీ చేప అయితే పెట్టలేదనమాట. ఇంకా దాని మడత కూడా సరిగ్గా వేయలేదు. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ మడత అంతా వేసేసి అయితే ఇంకా చేప అంతా సెట్ చేసేస్తున్నాను. ఇంకా ముందు రోజు అయితే మంచి గాలి అయితే వేసేసిందండి. ఇంకా కడిగిన బిందెలన్నీ కూడా గాలికి ఎగిరిపోతూ ఉన్నాయని చెప్పేసి ఇంక ఇవైతే ఇంకా హాల్లోనే పెట్టేసాం అనమాట. కిచెన్లో ఏం పెట్టకుండా. ఇంకా అందుకని చెప్పేసి ఇవైతే హాల్లో ఉన్నాయి. ఇంక ఇవైతే తీసుకెళ్ళిపోయి కిచెన్లో అయితే పెట్టేశాను అనమాట. ఇలా అయితే ఇవి వచ్చాయి కదండి దుప్పట్లు, ఇవన్నీ కూడా మడతలు అయితే పెట్టేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోయాను అనమాట. హాల్ అంతా కొంచెం సెట్ చేసేసి ఇంకా బెడ్షీట్ అంతా చేంజ్ అయితే చేసేద్దాం అని చెప్పేసి అయితే చేంజ్ చేసేస్తున్నాను. మా మహిగడ్ అయితే టాయిలెట్ అయితే వేసాడండి. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ బెడ్షీట్ అంతా తీసేసి చేంజ్ అయితే చేసేసి వేరే బెడ్షీట్ అయితే వేసేసాను. చెప్పాను కదండి ఈ పని అంతా అయ్యేసరికి నాకు ఒక 15-20 మినిట్స్ అయితే పట్టిందని చెప్పేసి కరెక్ట్గా 20 మినిట్స్ అయితే అయ్యిందనమాట. ఇంకా మంచం అంతా ఆర్చేసిన తర్వాత ఏవైతే ఈ దుప్పట్లు అలాగే కింద బట్టలు ఏవేవైతే ఉన్నాయో ఇంకా అవన్నీ కూడా తీసేసి బెడ్ మీద అయితే వేసేసాను. ఇంకా కొన్ని బట్టలు అయితే బుట్టలో వేసేయాల్సినవి అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఆ బట్టలన్నీ కూడా తీసుకెళ్ళిపోయి అయితే
బుట్టలు అయితే వేస్తాను. మేము ఏ బట్టలు అయితే వాష్ చేయాల్సిన బట్టలన్నీ ఒక బుట్టలో అయితే వేస్తూ ఉంటాం అనమాట. ఇంకా దానిలోకి అయితే తీసుకెళ్ళిపోయి ఆ బుట్టలు అయితే వేసేస్తున్నాను. బుట్ట నిండిపోతుందండి. ఎక్కువగా వర్షం అది పడుతూ ఉండడం వల్ల ఇంకా బట్టలు అయితే వేయడం కూడా కుదరట్లేదు అనమాట. ఇంకా బట్టలు కూడా ఈరోజు అయితే వాష్ చేసేయాలనుకుని చెప్పేసి ఇంకా పని అంతా కూడా స్టార్ట్ అయితే చేశాను. ఇంకా గిన్నెలు ఎక్కడైతే సర్దేస్తున్నాను అనమాట. అక్కడక్కడ ఉన్న గిన్నెలను కూడా తెచ్చేసి ఈ లోపు అయితే మా వారు ఫోన్ చేశారండి. ఇంకా అందుకని చెప్పేసి గిన్నెలు కడగడం ఇవంతా ఏం చూపించలేదనమాట. గిన్నెలు అలాగే గ్రైండరు ఇవన్నీ కూడా అయితే కడిగేసాను. ఇంకా బట్టలన్నీ కూడా బెడ్ మీద అయితే వేస్తాను కదా. గిన్నెలు కడిగి వచ్చేసరికి నాకు 10 అయితే అయిపోయింది. ఇంకా మా మహిళకి అయితే మా చెల్లెలే టిఫిన్ అయితే పెట్టేశారనమాట. వాడు టిఫిన్ అయితే తినేశాడు. నేను గిన్నెలు కడిగే టైంకి వాడైతే టిఫిన్ కూడా తినేశాడనమాట. ఇంకా నేను గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఇంకా నేను కూడా టిఫిన్ చేసేద్దాం అని చెప్పేసి అయితే టిఫిన్ పెట్టేసుకున్నాను. ఒక అట్టు ముక్క అలాగే 2 ఇడ్లీలు అయితే మిగిలినాయి అనమాట. ఇంకా అయితే పెట్టేసుకుని తినేసాను. ఇంకా చాలా మార్నింగ్ నుంచి చాలా పని చేశాను కానీ టీ అయితే మార్నింగ్ లేచినప్పటి నుంచి అయితే తాగలేదు. ఇంకా టీ కూడా అయితే తాగేసానండి. ముందు రోజు అయితే ప్రాన్స్ అలాగే పొటాటో కర్రీ అయితే చేశాను కదా. కొన్ని ప్రాన్స్ అయితే మిగిలి అని చెప్పేసి అవి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఇంకా అవైతే తీసి బయట పెట్టాను అనమాట. ప్రాన్స్తో కర్రీ అయితే చేద్దామని చెప్పేసి ముందు రోజు వ్లాగ్లో మీరు చూసుంటే కనుక మా పక్కింటి వాళ్ళు అయితే పాలు ఇచ్చారనేది చెప్పాను కదా. ఇంకా దాంతో పెరుగు అయితే తోడువేసాను అనమాట. ఈ పైన వచ్చిన నీళ్ళు అయితే పైన వచ్చాయి అనమాట. అవన్నీ అయితే నాకు ఏం చేయాలో తెలియక ఇంకా షింక్లో అయితే వంపేశాను. ఇంకా వాటర్ అంతా వంపేసిన తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసి వంట పని అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా పచ్చడిలు అయితే తీసి బయట పెట్టాను కదా. ఇంకా అందుకని చెప్పేసి దాంట్లోకి అయితే ములక్కాడ ఇంకా రొయ్యలు అయితే చేద్దామని చెప్పేసి ములక్కాడలు కూడా తీసి అయితే బయట పెట్టాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే రైస్ అయితే పెట్టేశానండి. నేను టిఫిన్ చేసిన తర్వాత ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయన్నమాట. ఇవన్నీ తర్వాత కడుగులేదులే అని చెప్పేసి అయితే ఇంకా బయట అయితే పెట్టేద్దాం అని చెప్పి సింక్లో అయితే వేసాను అనమాట. ఇంక ఇక్కడ రైస్ అయితే పెట్టేసిన తర్వాత ప్రాన్స్ కూడా బయట పెట్టేసిన తర్వాత అవి కూలింగ్ కొంచెం తగ్గుతాయి కదా. ఇంక ఈలోపు ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఆనియన్స్ అన్నీ కూడా రెడీ అయితే చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఈ ఇడ్లీ చేసిన గిన్నెలోనే ఇంకా ఆనియన్స్ అన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నానండి. వేరే గిన్నె ఎందుకు తీయడం అని చెప్పేసి ఇంకా ఆనియన్స్ అవన్నీ కూడా చాలా సన్నగా అయితే కట్ చేస్తున్నాను. మంచి టేస్టీగా అయితే వచ్చిందండి నిజంగా కర్రీ. నేను ఎప్పుడైనా రెసిపీ షూట్ చేయలేనప్పుడే మంచిగా వస్తుందేమో అనిపిస్తుంది నాకు కర్రీ. ఇంకా రైస్ అయితే పెట్టేశాను అనమాట. రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా అన్నం అయిపోయిందనమాట, ఉంచేసాను. ఇంకా అన్నం అంతా ఉడికించేటప్పుడు ఉండేటప్పుడు ఇంకా కొంచెం కింద అయితే పడిపోయింది. అన్నం అదంతా పొంగిపోయి ఇంకా అదంతా కూడా నెక్స్ట్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఇంకా బయటకు వెళ్తే అయితే చూస్తే వర్షం అయితే వచ్చేస్తుంది అనమాట. మార్నింగ్ నుంచి చినుకులు అవి పడుతూనే ఉన్నాయి. అవి అప్పుడప్పుడు పెద్దగా అయ్యి అప్పుడప్పుడు చిన్నగా అయితే అవుతూ ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ మా గులాబీ చెట్టుకి 2 పూలు అయితే కాసాయండి. ఇంకా అవన్నీ అయితే చూపిస్తున్నాను చూసేయండి. ఇంకా రైస్ కూడా అయిపోయింది కదా. కర్రీ కూడా స్టవ్ మీద అయితే పెట్టేసిన తర్వాత రైస్ అంతా అయిపోయిన తర్వాత కర్రీ అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చానమాట. మా అయితే అడిగానండి, వాడికి స్నానం చేపిస్తానమ్మా అంటే వాటర్ చల్లగా ఉన్నాయని చెప్పేసి అయితే వాడు వద్దన్నాడు. ఇంకా అందుకని చెప్పేసి వాడికి ఏమి స్నానం అయితే చేపించలేదనమాట. జస్ట్ నేను ఫ్రెష్ అయితే అయిపోయి వచ్చానండి. ఇంకా బట్టలన్నీ ఉన్నాయి కదా, ఇంక ఇవన్నీ కూడా అయితే మడతలు పెట్టేస్తున్నాను. ఇంక ఈలోపు డాడీ అయితే వచ్చారనమాట. అరిసెలు అయితే తీసుకొచ్చారు. ఎవరో ఇచ్చారంట 3 అరిసెలు అయితే తీసుకొచ్చారనమాట. ఇంక ఇదైతే తింటూ ఉన్నాను అనమాట నేను. మా మహిగడు కూడా వచ్చి వాడు కూడా తింటానని చెప్తే వాడికైతే ఇచ్చాను. వాడు కూడా తిన్నాడు. ఇంకా బట్టలన్నీ కూడా అయితే మడతలు వేసేసి మళ్ళీ బెడ్షీట్ అంతా కూడా ఒకసారి అయితే నీట్గా అయితే చేశానండి. ఇంకా అప్పటికి టైం వచ్చేసి 1:30 అయితే అయ్యిందనమాట. అప్పటికి మా మహిగడ అన్నం తినేసారు కానీ నేనైతే తినలేదనమాట. ఇదిగోండి కర్రీ అయితే ఇలా అయ్యింది. అందరూ తినేసిన తర్వాత అదంతా నేను తర్వాత అయితే వీడియో అంతా తీసానమాట. మా మహిగడైతే మా డాడీ తెచ్చిన అరిసె అయితే తింటూ ఉన్నాడండి. నేనైతే ఆ ములక్కాడ ఇంకా పచ్చిరొయ్యల కర్రీలోని ఆమ్లెట్ అయితే వేసేసుకుని ఆమ్లెట్ ఇంకా రైస్ అయితే తినేస్తున్నాను అనమాట. మా మహిగడికి కూడా ఆమ్లెట్ అయితే ఇచ్చాను. ఇంకా వాడు కూడా ఆమ్లెట్ అయితే తింటూ ఉన్నాడు. ఇక్కడ చెల్లెలు కూడా భోజనం అయితే పెట్టేసి తెచ్చేసుకున్నారు. కర్రీ అయితే నిజంగా చాలా టేస్టీగా అయితే వచ్చింది. ఆనియన్స్ అవన్నీ మంచిగా అయితే కనిపిస్తూ ఉన్నాయి అనమాట. మొత్తం గ్రేవీలా అయితే అయిపోలేదు, మంచిగా సన్నగా అయితే కనిపిస్తూ ఉంటాయి. కర్రీ చాలా చూడడానికి బాగుంది, అలాగే తినడానికి కూడా చాలా బాగుందనమాట. ఇంకా నేనైతే అన్నం అయితే తినేస్తున్నానండి. ఇంకా భోజనం అంతా అయిపోయిన తర్వాత ఇంటి చుట్టుపక్కల ఫుల్ నాచు అయితే పట్టేసిందండి గచ్చు దగ్గర. ఎందుకంటే చినుకులు పడుతూ ఉంటున్నాయి కదా, రోజు చినుకులు పడుతూనే ఉన్నాయి. అలాగే నేను గిన్నెలు కడిగిన నీళ్ళు అవి అక్కడ పడుతూ ఉండడం వల్ల నాచు అయితే ఎక్కువ అయిపోయిందనమాట. అప్పటికి ఆల్రెడీ చినుకులు పడుతూనే ఉన్నాయి, కానీ అయితే నాకు అలా వదలాలనిపించలేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ క్లీన్ అయితే చేసేస్తున్నాను. చాలా కష్టం అయితే పడిందండి. ఇదంతా రబ్ చేసి వాటర్ అదంతా వేసి ఆ నాచంతా పోవడానికి అయితే చాలా టైం అయితే పట్టిందనమాట. మీకు ఇక్కడ చూపించడానికి ఒక
2-3 మినిట్స్ క్లిప్ అయితే చూపిస్తున్నాను కానీ నేను ఒక 15 మినిట్స్ పాటు నేను మంచిగా రబ్ చేస్తే కానీ ఆ బ్రష్తో అదంతా అయితే పోలేదనమాట. ఇంక ఇక్కడ దీన్ని రబ్ చేసేసి అది వచ్చింది కదా, నాచంతా వచ్చింది కదా, దాన్ని మళ్ళీ సైడ్కి అయితే తోసేస్తున్నాను అనమాట. చూడండి ఇక్కడ ఎంత నీట్గా అయిందో మీకు చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ క్లిప్ అదే వస్తుంది. ఇదిగోండి ఫస్ట్ అంతా నాచుగా ఉంది కదా, ఇంకా వాటర్ అంతా వేసిన తర్వాత చూడండి మొత్తం నాచంతా పోయిందనమాట. నాకు భయం ఏంటంటే ఇటు పక్కే మా మాయగడ హ్యాండ్ వాష్ అంతా చేసుకోవడానికి వస్తూ ఉంటాడు. ఇంకా వాడు కానీ కాలు వేసి చేరాడంటే వాడు పడేది ఆ పై మెట్టు మీద ఉండేదానిలాగా అరుగు మీదకి అయితే పడతాడనమాట. ఖచ్చితంగా దెబ్బ గట్టిగానే తగులుతుంది వాడు కానీ స్లిప్ అయ్యాడంటే. ఇంకా అందుకని చెప్పేసి ఈ నాచంతా కూడా క్లియర్ అయితే చేసేస్తున్నాను. వర్షం తగ్గాక చేద్దాంలే అనుకుంటూ ఉన్నాను కానీ వాడు వర్షంలోకి వెళ్దాం అంటూ ఉన్నాడు అనమాట. ఇంకా వాడు ఎక్కడ కాలేస్తాడా అని చెప్పేసి ఇంకా మొత్తం ఇదంతా అయితే క్లీన్ చేస్తాను. దానికి ముందు ఈ సైడ్ అంతా కూడా కొంచెం నాచైతే పెట్టేసింది అనమాట. వర్షాలు కంటిన్యూగా పడడం వల్ల ఇంక ఇదంతా అయితే ఎక్కువైపోయిందండి. ఇంకా అదంతా కూడా క్లీన్ అయితే చేసేసుకున్నాను నేను భోజనం అయ్యాక. ఇంకా కొంతసేపు అయితే రిలాక్స్ అయిన తర్వాత ఈవినింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా చెల్లెలు అయితే టీ పెట్టేసి అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా నేను, చెల్లి, మా మామయ్యగాడు అందరం అయితే కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాము. ఇంకా టీ అయితే తాగేస్తున్నాను అనమాట. ఈవినింగ్ టైం అయితే అయిపోయింది. భోజనం చేసినప్పటికీ 1:30 అయితే అయింది కదా. ఇంకా టీ టైంకి అయితే టీ తాగేస్తున్నాం అనమాట. 3-4 ఆ టైంకి అయితే మేము టీ తాగుతూ ఉంటాము. ఇంకా టీ అయితే తాగేస్తున్నాము. ఇంకా చినుకులు అవన్నీ తగ్గినాయి కదా అని చెప్పేసి బయటకైతే వచ్చానండి. ఇంకొక సీతాఫలం అయితే ఇలాగ సగం కొరికేసి కింద పడిపోయి అయితే ఉందనమాట. ఇంకా దాన్ని తీసుకుని అయితే తినేస్తున్నాను నేను. బయట అటు ఇటు తిరుగుతాను. కొంచెం సేపు అంతా బయట వాకింగ్ చేసేసిన తర్వాత ఇంకా వర్షం అయితే పడుతూ ఉందండి. ఇంకా అందుకని చెప్పేసి గిన్నెలు అయితే లోపలికి తీసుకొచ్చానమాట. ఇంకా సర్దాల్సినవి అయితే ఉంటేని మా అమ్మాయికి అయితే మార్నింగ్ స్నానం అయితే చేయించలేదు కదా, ఇంకా అందుకని చెప్పేసి గిన్నెలన్నీ కూడా ఫాస్ట్గా కడిగేసిన తర్వాత వాడికైతే స్నానం అయితే చేయించాను అనమాట. వాడికి స్నానం అంతా అయ్యి నేను గిన్నెలు అవన్నీ కడిగేసరికి 7 అయితే అయ్యిందండి. గిన్నెలన్నీ మార్నింగ్ నుంచి ఏం కడగలేదండి. ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయన్నమాట. ఈ గిన్నెలన్నీ కూడా కడిగేసాను అనమాట. ఇంకా మార్నింగ్ చేసిన కర్రీ అయితే కొంచెం ఉందండి. చెల్లెలకి అయితే అడిగాను అనమాట. నాకు కర్రీ చేసే ఓపిక అస్సలు లేదు, మీరు ఇది వేసుకుని తినేస్తారా, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారా అని చెప్పేసి అడిగేసరికి వాళ్ళు ఓకే అని చెప్పేశారు. కావాలంటే ఎగ్స్ అదంతా బాయిల్ చేసి అందులో వేసేసేదాన్ని కానీ నాకు అస్సలు అంత ఇంట్రెస్ట్ కూడా అనిపించలేదు అనమాట. ఇంకా పెరుగు కూడా ఉంది కదా, ఇంకా దాంతోనే వేసుకుని తినేద్దాము, అలాగే పచ్చడి కూడా ఉంది అని చెప్పేసరికి ఇంకా వాళ్ళు కూడా ఓకే అయితే చెప్పేశారు. ఇంకా ఈరోజు అయితే బుధవారం అండి. నేను హెడ్ బాత్ చేయడమే మర్చిపోయాను అనమాట మార్నింగ్ నుంచి. ఇంకా అందుకని చెప్పేసి అన్నం అంతా చేసిన తర్వాత గింజ అయితే తీసేసుకుని గంజి అయితే పెట్టేసుకున్నాను. ఫస్ట్ హెయిర్కి గంజి పెట్టేసిన తర్వాత అన్నం అయితే స్టవ్ మీద పెట్టాను అనమాట. హెయిర్కి గంజి పెట్టుకున్న తర్వాత మా మామయ్యగారికి అయితే స్నానం చేపించేసి తీసుకొచ్చేసి స్టవ్ మీద అయితే అన్నం అయితే పెట్టేశాను. ఇంకా అది అయిన తర్వాత అప్పుడు నేనైతే హెడ్ బాత్ చేసి వచ్చేద్దామని చెప్పేసి ఇంత ప్లాన్ అయితే చేసి పెట్టుకున్నాను అనమాట. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ బట్టలు కూడా వాష్ చేయాలనిపించేసి ఇంకా బట్టలు కూడా వాష్ అయితే చేస్తానండి గింజ అంతా పెట్టేసుకున్న తర్వాత. ఎందుకంటే వర్షం పడుతూనే ఉంది, ఉతకాల్సిన బట్టలు అయిపోతున్నాయి. ఇన్నర్స్ అవి కూడా డాడీకి కానీ మా అమ్మగారికి కూడా లేవన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి వాషింగ్ మిషన్లో ఏమనుకుండా హ్యాండ్ వాష్తోని ఇంకా బట్టలన్నీ కూడా వాష్ అయితే చేస్తానండి. ఇంకా వాష్ చేసేసి ఇదంతా అయ్యేసరికి కొంచెం టైమే పట్టేసింది. ఇంకా అన్నం కూడా వండేసాను. మా అమ్మగారికి అయితే అన్నం కూడా తినిపించేశాను. ఇంకా అన్నం అంతా వండేసిన తర్వాత నేనైతే హెడ్ బాత్ అయితే చేసి వచ్చానండి. మా అమ్మగారికి అయితే అన్నం తినిపించేసిన తర్వాత ఇంకా నేను డైరెక్ట్గా మా ఇంట్లో ఎదుర ఒక గది ఖాళీ అయితే ఉంటుందన్నమాట. ఆ గదిలోకి అయితే వచ్చాను. వీడియోకి వాయిస్ ఓవర్ అది ఇవ్వాల్సింది ఉందని చెప్పేసి ఇంకా బ్యాక్గ్రౌండ్లో సౌండ్ అంతా వస్తుందన్నమాట, వర్షం వస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి ఆ వాయిస్ అంతా అయితే కట్ చేస్తాను. ఇక్కడ అది చెప్తూ ఉన్నాను అనమాట. ఫ్రెష్ అప్ అయితే వచ్చేసిన తర్వాత వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడానికి వచ్చానని చెప్పేసి మా అమ్మాయి అయితే వాళ్ళ పిన్నిలతో అయితే ఆడుకుంటూ ఉన్నాడండి. ఇంకా వర్షంలోనే కూర్చుని బట్టలు అయితే వాష్ చేశాను. ఇంకా హెడ్ బాత్ చేసి వచ్చిన తర్వాత కొంచెం తలనొప్పిగా అయితే ఉందన్నమాట. భోజనం అయితే చేయలేదండి నేను అప్పటికే టైం వచ్చేసి 9:30 అలా అయిపోతుంది. అంతకుముందు అయితే నేను తొందరగానే భోజనం అయితే చేసేసేదాన్ని. కానీ ఇప్పుడైతే అలా కుదరట్లేదు అనమాట. ఈవినింగ్ స్నాక్స్ అవి తినడం వల్ల ఇంకా నైట్కి అయితే ఆకలి వేయట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి భోజనం అదంతా కూడా తక్కువ, అంటే ఎక్కువ టైం అయిపోయిన తర్వాత అయితే తింటూ ఉన్నాను. కానీ అది కొంచెమే తింటున్నాను అనమాట. అయినా సరే టైం అయితే బ్యాలెన్సింగ్ అయితే చేయలేకపోతున్నాను అనమాట. ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత ఆ టైం అంతా కూడా మేనేజ్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే ఇక్కడ చెప్తూ ఉన్నాను. ఇంకా మా మహిగాడు అయితే పిలుస్తూ ఉన్నాడని చెప్పేసి చెల్లెలు పిలిచారు. ఇంకా అందుకని చెప్పేసి ఫాస్ట్గా వీడియో అంతా కూడా ఫినిష్ అయితే చేసేసుకున్న తర్వాత మా మహిగాడి దగ్గరికి అయితే వెళ్ళిపోయానండి నేను. ఇంట్లోకి వెళ్ళగానే ఇంకా భోజనం అయితే చేసేస్తున్నానండి. కరెక్ట్గా నేను భోజనం చేసే టైం వచ్చేసి 9:30 అయితే అవుతూ ఉంది. ఇంకా వెంటనే భోజనం అంతా అయిపోయిన తర్వాత డాడీ వాళ్ళు, చెల్లెలు అందరూ కూడా భోజనం అయితే చేశారనమాట.
ఇంకా కిచెన్లో గ్యాస్ స్టవ్ మీద రైస్ అదంతా పొంగిపోయింది కదా మార్నింగ్ రైస్ అంతా చేసేటప్పుడు. ఇంకా అందుకని చెప్పేసి ఇదంతా అయితే క్లీన్ చేసేస్తున్నాను. నేను అనుకుంటూనే ఉన్నాననమాట క్లీన్ చేయాలి అని చెప్పేసి. మార్నింగ్ నేనేమో అన్నం వండేటప్పుడు అన్నం పొంగించేసాను. అలాగే చెల్లెల తర్వాత టీ పెట్టేటప్పుడు చెల్లెలు అయితే టీ కూడా పొంగిచ్చారనమాట. ఇంకా మరకలన్నీ ఉండిపోయినాయి. ఇంకా ఎలా అయితే కుదరదు, నెక్స్ట్ వీక్ మొత్తం గజిబిజిగా ఉంటుంది. ఈరోజు మార్నింగ్ దీనివల్లే అంటే నేను ఒక 10 నిమిషాలు 15 మినిట్స్ కిచెన్లో టైం స్పెండ్ చేయకపోవడం వల్లే ఇంత పని అయితే పడిందని చెప్పేసి ఇంకా అప్పుడైతే అనిపించింది అనమాట. ఇంక ఈ పని అంతా కూడా ఫినిష్ అయితే చేసేసుకుంటున్నాను నేను. ఇదిగోండి మొత్తం అంతా నీట్గా అయితే కడిగేసిన తర్వాత ఇంకా స్క్రబ్బర్స్ అయితే మంచిగా ఆ వెట్ అంతా కూడా తుడిచేసాను అనమాట. ఇంకా కౌంటర్ టాప్ మీద ఉన్న అన్నీ కూడా గిన్నెలన్నీ తీసేసి ఇంకా కౌంటర్ టాప్ కూడా ఒకసారి అయితే నీట్గా తుడిచేసానండి. ఇంకా మనీ ప్లాంట్ బాటిల్స్లో వాటర్ అదంతా కూడా చేంజ్ చేసి చాలా డేస్ అయితే అయిపోయిందనమాట. ఇంకా వాటిలో ఉన్న వాటర్ కూడా ఒకసారి అంతా తీసేసి ఆ ప్లాంట్స్ అవన్నీ కూడా ఒకసారి అయితే నీట్గా వాష్ చేసి ఇంకా వాటిలో వాటర్ అయితే నింపేసి వాటర్ అయితే సైడ్కి పెట్టేసాను అనమాట. బాటిల్స్ ఇవన్నీ కూడా. నాకు ఈరోజు ప్రశాంతంగా అయితే నిద్ర పట్టిందండి. ఎందుకంటే మార్నింగ్ ఫాస్ట్గా లేగాలి, అదంతా నాకు రష్ లేదనమాట. ఎందుకు ఫాస్ట్గా లేకపోతే పని అవుతుందా లేదా అని చెప్పేసి టెన్షన్ లేదనమాట. ఇంకా అందుకని చెప్పేసి ప్రశాంతంగా అయితే పడుకోగలిగాను. ఇంకా హెడ్ బాత్ అంతా చేసున్నానేమో తలకున్న మురికి అదంతా పోవడం వల్ల మంచిగా అయితే నిద్ర పట్టింది. ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. వ్లాగ్ కనుక మీకు నచ్చితే డెఫినెట్గా అయితే లైక్ చేయండి. ఇంకా పడుకునేటప్పుడు ఇది పని అంతా చేసుకుని పడుకోవడం వల్ల ప్రశాంతంగా అయితే నాకు నిద్ర పట్టింది. ఇంకా మీరు కూడా ఎప్పుడైనా ఇలాగా ఒక 10-15 నిమిషాలు కిచెన్లో స్పెండ్ చేస్తే కనుక పడుకునే ముందు మార్నింగ్ అంత హరీబరీ అయితే ఏమి ఉండదన్నమాట. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా అయితే లైక్ చేసి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, గుడ్ నైట్.